రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని కొత్త చెరువు సుందరీకరణ పనులు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రారంభించారు. చెరువులో ఆయన సైక్లింగ్ చేసి అందరినీ ఉత్తేజపరిచారు. హెచ్ఎండిఏ పరిధిలో 3200 చెరువులు ఉన్నాయని వాటన్నిటిని సుందరీకరణ చేయడానికి ప్రణాళిక రూపొందించామని సర్ఫరాజ్ తెలిపారు. కాలుష్యం నుండి చెరువులను కాపాడేందుకు ప్రత్యేక డ్రైనేజ్ లైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. చెరువులు కబ్జా కాకుండా ప్రహారీ ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థానికులు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేసి చెరువులను పరిరక్షిస్తామని కమిషనర్ అన్నారు. కోకాపేట్ కొత్త చెరువును జెమినీ ఎడిబుల్స్ ప్లాట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ దత్తత తీసుకుందని సర్ఫరాజ్ వెల్లడించారు. నీళ్లు కలుషితం కాకుండా సత్యనారాయణ మొక్కలను ప్లాంటింగ్ హైడ్రాలింగ్ ఏరియేటర్స్ ఏర్పాటు చేశామన్నారు. 1,20,00,000 రూపాయల వ్యయంతో చెరువుని సుందరీకరణ చేసేందుకు జెమినీ ఫ్రీడమ్ సాయిల్ సంస్థ ముందుకు వచ్చినట్లు సర్ఫరాజ్ చెప్పారు. అది దాని మీద ఎవరికి ఓనర్షిప్ ఉండదు. ఎవరికి ఓనర్షిప్ లేనప్పుడు లైక్ కమ్యూనిటీ ఓన్స్ ఇట్. బట్ కమ్యూనిటీ అంటే ఒక మనిషి కాదు. నా ఆస్తి ఉంటే నేను ప్రొటెక్ట్ చేస్తాను, మీ ఆస్తి ఉంటే మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఇది అందరిది ఆస్తి ఉండేసరికి ఎవరు ప్రొటెక్ట్ చేయట్లేదు. సో ఆ కమ్యూనిటీ ఓనర్షిప్ దీంట్లోకి వచ్చేస్తే దిస్ విల్ బికమ్ అన్ అసెట్ ఫర్ ఎవర్. అండ్ దీనికి ఎన్క్రోచ్మెంట్ కానీ ఏదైనా వేరే తీరుగా ఏదైనా జరిగితే కూడా కమ్యూనిటీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్. ఈవెన్ ఇఫ్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీఆర్ బిజీ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్, మనం ఒకవేళ రాకపోయినా సరే బట్ కమ్యూనిటీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్. సో ఆ కమ్యూనిటీ ఓనర్షిప్ బిల్డ్ చేయాలని చాలా అవసరం ఉంది. మరి మీ పాత్రికేయ మిత్రులతో ఆ కోరిక ఏముంది ఏంటంటే దీనికి కమ్యూనిటీ ఓనర్షిప్ వైపు ఎట్లా తీసుకొని పోవాలి, అది మీరు ఆలోచించాలి, అది మీరు హైలైట్ చేసుకోవాలి.